నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. పేదకాకాణిలో చంద్రబాబుకు టీడీపీ శ్రేణుల ఘన స్వాగతం. ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మాజీ సీఎం. తాడిపత్రిలో కెనరా బ్యాంక్ ఏటీఎం దోపిడీకి విఫల యత్నం. ఏటీఎం డోర్ అద్దాలు పగలగొట్టిన దుండగులు. కొద్దిసేపు గాల్లోనే ఆగిన షటిల్ కాక్. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వింత ఘటన. విజయవాడ స్విమ్మింగ్ పూల్ లో ప్రమాదం. క్లోరిన్ లీక్ కావడంతో పలువురికి అస్వస్థత. ఇక డీటెయిల్స్ చూసి, గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు పెదకాకాని వద్ద టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు పొన్నూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత పొన్నూరు నియోజకవర్గంలో పర్యటించేందుకు ఆయన రావడంతో పార్టీ శ్రేణులు అభిమానుల కేరింతలతో పెదకాకాని జాతీయ రహదారి ప్రాంతం పసుపుమయంగా మారింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో కొందరు కెనరా బ్యాంకు ఏటీఎం దోపిడీకి విఫల యత్నం చేశారు. దుండగులు ఏటీఎం డోర్ అద్దాలు పగలగొట్టి ఏటీఎం మిషన్ తెరవడానికి ప్రయత్నించారు. అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో ఏటీఎం అద్దాలు పగలగొట్టి డోర్ ఓపెన్ చేశారు. ఎంతకీ ఓపెన్ కాకపోవడంతో ఏటీఎం నుంచి నగదు చోరీ కాలేదు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మనం ఏదైనా ఆకాశంలోకి విసిరేస్తే టక్కున కిందకు వచ్చి పడిపోతుంది. భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి ప్రభావంతో ఇలా జరుగుతుందని చిన్నతనంలో పాటల్లో చదువుకొని ఉంటాం. కానీ ఆకాశంలోకి విసిరేసిన వస్తువు కింద పడకుండా అక్కడే ఆగిపోతే పరిస్థితి ఏంటి? వినడానికి విచిత్రంగా ఉంది కదూ. ఇలాంటి ఘటనే ఒకటి అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. నవరం మండలం టేకులబోరు బీసీ కాలనీలో పిల్లలు బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. వీరు ఆడుకుంటూ ఉండగా షటిల్ కాక్ గాల్లోకి కొట్టారు. కానీ కాక్ కింద పడలేదు, గాలిలో అలాగే ఉండిపోయింది. కొద్ది నిమిషాల పాటు కాక్ అక్కడే ఉండిపోయిందని ఆ పిల్లలు చెప్తున్నారు. ఈ విచిత్రాన్ని మొబైల్లో రికార్డ్ చేశారు. ఆ తర్వాత బ్యాట్ పైకి విసిరి ఆ కాక్ ని కిందకు పడేసినట్లు చెప్తున్నారు. కాక్ ఏ ఆధారం లేకుండా అలా గాలిలో ఆగిపోవడాన్ని చూసి చుట్టుపక్కల వారు అవాక్కయ్యారు. అయితే ఈ వీడియోలో కాక్ నిజంగానే అలా గాల్లో ఆగిపోయిందా లేదా అన్నదానిపై కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆ పక్కన ఓ విద్యుత్ వైరు ఉందని, దానికి సాలె పురుగు పట్టిన గూడిలో కాక్ ఇరుకుపోయి ఉండొచ్చని వాదిస్తున్నారు. ఇప్పుడు చూపెట్టబోతున్నాం, మీరు కలిసి రండి. అదిగోండి, ఇప్పుడు నేను కొట్టడానికి ప్రయత్నిస్తున్నా, చూడండి. విజయవాడలోని గాంధీనగర్ జింకానా గ్రౌండ్ స్విమ్మింగ్ పూల్ లో ప్రమాదం చోటు చేసుకుంది.
చిన్నారులు స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో క్లోరిన్ లీక్ అవడంతో పలువురు అస్వస్థకు గురయ్యారు. దీంతో 10 మంది చిన్నారులను వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. ఒక బాలుడి పరిస్థితి క్రిటికల్ గా ఉండడంతో అతడిని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదని డిఎంహెచ్ సుహాసిని తెలిపారు. క్లోరిన్ సిస్టమ్ నిర్వహణ సరిగ్గా లేకపోవడమే ప్రమాదానికి కారణమని పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. త్వరలో జరగబోయే స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొనేందుకు స్విమ్మర్లకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. అల్మాస్గూడ శ్రీ సాయి సన్నిధి విల్లాస్ లో జరిగిన శ్రీ అయ్యప్ప స్వామి మహాపాడి పూజ వైభవంగా నిర్వహించారు. బాబా ప్రసాద్ కిరణ్ గురుస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ మహాపాడి పూజలో భాగంగా పాల్గొన్న భక్తులు కాలనీ వాసులు పూలమాల అలంకరణతో అయ్యప్ప స్వామి పడి పూజ నిర్వహించారు. అనిల్ గౌడ్ భజన మండలి కార్యక్రమం పాటలతో హోరెత్తింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి నేటి వరకు గ్రంథాలయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వాటి అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ సర్కారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ తార్నాక డివిజన్ లో 85 లక్షల రూపాయలతో చేపట్టనున్న గ్రంథాలయ నిర్మాణానికి మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ భూమి పూజ చేశారు. నగరంలో 83 గ్రంథాలయాలను అభివృద్ధి చేశామని, పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని గ్రంథాలయాల పనివేళల్లో కూడా మార్పులు చేశామని తెలిపారు.
ओम शांति 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 सहस्रश्रीरुषा वृषः सहस्राः सहस्रभा ओम विष्णुर्वाह వీలైనంత తొందరలో ఫిల్ఫిల్ చేయడం జరుగుతుంది. తప్పకుండా లైబ్రరీ అనేది ఒకప్పుడు ఏ పద్ధతిలో ఉండే, లైబ్రరీ దేనికోసం ఉపయోగిస్తుండే, ఆ రోజు చరిత్రలో ఏంటంటే ఏ ఆధారం లేని వాళ్ళు లైబ్రరీలో ఉంటుండే. లైబ్రరీలో పోతే వాళ్ళకు ఒక ప్రశాంతత, వాళ్ళకు మనస్తృప్తి. రెండోది అక్కడ నావల్స్ చదువుకోవడం కానివ్వండి, లేకపోతే ఈ దేశం ప్రపంచం గురించి చదువుకోవడానికి దగ్గరికి కాలనీ వాసులు ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు తీసుకురావడం జరిగింది. మేము వెంబటే ప్రపోజల్ తీసుకెళ్ళి మా ఎమ్మెల్యే పద్మారావు గారు డిప్యూటీ స్పీకర్ గారు కూడా మాట్లాడి ఆ ప్రపోజల్ వారికి ఇయ్యగానే వాళ్ళు వచ్చి ప్లేస్ చూసుకొని దానికి ముందుగానే శాంక్షన్ చేయడం జరిగింది. ఈ శాంక్షన్ చేసినందుకు కూడా మా మంత్రివర్యులకి, మహమూద్ అలీ గారికి, మంత్రివర్యులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలాగే సెక్రటరీ గ్రంథాలయ సెక్రటరీ గారికి, శ్రీధర్ గారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మా కాలనీ వాసులు, మా లీడర్లు చాలా స్పీడప్ చేసి మాకు మా చైర్మన్ శ్రీధర్ కూడా తోడై. దీనివల్ల ఏంటంటే వాళ్ళు బిల్డింగ్లు బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. నేను వారికి రిక్వెస్ట్ చేసిన, ఈరోజు ఈ లైబ్రరీలు కూడా కొంత మీరు ఫోకస్ పెట్టండి. కొన్ని డెలాబరేట్ ఉన్నటువంటి రెనోవేషన్ కార్యక్రమాలు కానివ్వండి, కొత్త బిల్డింగ్స్ కానివ్వండి. అయితే దీంట్లో ప్రత్యేకించి మా గౌరవ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గారు వారు ఇనిషియేట్ చేసి, మా డిప్యూటీ మేయర్ గారు నా డివిజన్లో అయితే స్థలం ఉందన్న, ఈ 200 గజాల స్థలం కూడా ఇది జిహెచ్ఎంకి సంబంధించింది. ఇక్కడ రెంటెడుకుంటుండే ఇంతకుముందు లైబ్రరీ. అయితే వాళ్ళు పట్టుబట్టి ఇవి సాధించుకోవడం జరిగింది. 4 గంటల వరకు టైమింగ్ ఉంటుండే జనరల్గా లైబ్రరీస్ అని. బట్ రీసెంట్గా ఏంటంటే ఏదైతే ఏ గ్రేడ్ ఉన్నటువంటి దాంట్లో, బి గ్రేడ్ ఉన్నటువంటి దాంట్లో కొన్ని టైమింగ్స్ మార్చినాం. అవసరం అనుకుంటే రాత్రి వరకు కూడా చదువుకునేటువంటి ఫెసిలిటీ కల్పించినాం. రెండోది మా ఇద్దరు చైర్మన్లతో పాటు వాళ్ళ మెంబర్స్, అదేవిధంగా మా లైబ్రరీయన్ గారు బ్రహ్మాండంగా పనిచేస్తారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. వాళ్ళకు ఒకటే చెప్తున్నాం, తప్పకుండా ప్రభుత్వం మీ వెనుక ఉంది, మీరు ముందుకెళ్ళండి. మీరు ఏదైతే మీ ఆశయం ఏముంది, మీరు ఏమైతే ఆశించారో డెఫినెట్గా ఆ దిశలోనే ప్రభుత్వం ముందుకెళ్తే తప్పకుండా మీకు సహకరిస్తాం. లైబ్రరీ ఫౌండేషన్ పెట్టేసాను. లైబ్రరీ అంటే చాలా ఇంపార్టెంట్. మా స్టూడెంట్కి ఫ్యూచర్ కావాలి అంటే తప్పకుండా లైబ్రరీ ఉండాలి. మా స్టేట్లో 83 లైబ్రరీస్ ఉంది. మా ఆనబుల్ సీఎం గారు అందరూ రెన్యువేట్ చేస్తున్నారు. మా ఆనబుల్ మిస్టర్ తలసాని గారు ఇప్పుడు ఫౌండేషన్ పెట్టారు. అందరూ మా చైర్మన్ గారు శ్రీధర్ గారు ఉన్నారు, ప్రసన్న గారు ఉన్నారు, డిప్యూటీ మేయర్ గారు, చాలా మా చైర్మన్ గారు సభ్యులు గారు ఉన్నారు. ఈ లైబ్రరీస్ మనకు చాలా స్టూడెంట్స్కు చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇప్పుడు ఆనబుల్ సీఎం గారు చాలా జాబ్ ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అందరి సిలబస్ ఇక్కడ ఉంది, బాగా అవుతుంది. ఇప్పుడు మీ సీఎం గారు మొత్తం హైదరాబాద్ సిటీలో అంటే 83 లైబ్రరీస్ కూడా డెవలప్ చేసిన ఆదేశం ఇచ్చారు. తప్పకుండా లైబ్రరీ చైర్మన్ గారు ఉన్నారు, అందరూ చాలా వర్క్ చేస్తున్నారు. మా అందరికీ ఏది విజ్ఞప్తి చేస్తున్నారు, స్టూడెంట్స్కు లైబ్రరీ చాలా ఇంపార్టెంట్. బుక్స్ కావాలంటే చాలా కష్టం. ఇప్పుడు హైదరాబాద్లో అంటే స్టేట్ లైబ్రరీ 1891లో స్టార్ట్ చేశారు. ఆ టైంలో అంటే ఎంత లైబ్రరీ ఇంత అవసరం ఉంది మనకు. ఫ్యూచర్ అంటే ఉస్మానియా ద్వారా చాలా లైబ్రరీస్ ఉంది. అండ్ ఈ లైబ్రరీ అంటే చాలా ఏరియాలు మంచిగా చాలా మంచిగా అవుతుంది. అందరికీ భార్య చెల్లెలిపై ఓ బావ కన్నేశాడు. పెళ్లి చేసుకోవాలంటూ కొంతకాలంగా వేధిస్తున్నాడు. పెళ్లికి ఒప్పుకోనందుకు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
కూరగాయలు కోసే కత్తితో ఆమెపై అర్ధరాత్రి విరుచుకుపడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. మంచాల మండలం ఎల్లమ్మ తండాకు చెందిన అనిత కేశంపేట్ పిహెచ్సిలో అవుట్ సోర్స్ ఉద్యోగిగా ఆసుపత్రిలో పనిచేస్తుంది. ఆసుపత్రిలో ఉన్న ఆమెపై బావ కిషన్ నాయక్ దాడికి పాల్పడ్డాడు. కత్తితో విరుచుకుపడ్డాడు. ఈ పెనుగులాటలో ఆమె చేతి వేళ్లకు మెడ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. దాడి దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో వెలుగు చూశాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ ధనంజయ తెలిపారు. ఈ డోర్లోకి వెళ్ళి వస్తుంది చూడండి. ఇప్పుడు అక్కడ ఇంజక్షన్ రూమ్కి వస్తుంది, ఆ రూమ్ పోతుంది. డైరెక్ట్ బాత్రూంలోకి వెళ్ళిపోయినాడు, అంతే 5 నిమిషాలు వెళ్ళిపోయినాడు. రూమ్లో కాకుండా ఇట్లా క్రాక్ ఇట్లా ఉంటుంది, రూమ్ ఉంటుంది. ఈ డోర్లోకి వెళ్ళి వస్తుంది చూడండి. ఇప్పుడు అక్కడ ఇంజక్షన్ రూమ్కి వస్తుంది, ఆ రూమ్ పోతుంది. డైరెక్ట్ బాత్రూంలోకి వెళ్ళిపోయినాడు, అంతే 5 నిమిషాలు వెళ్ళిపోయినాడు. రూమ్లో కాకుండా ఇట్లా క్రాక్ ఇట్లా ఉంటుంది, రూమ్ ఉంటుంది. నేను కూడా చేయలే, వస్తున్నా. ఓకే వస్తున్నా. అదే పొద్దుగాల నుంచి నేను వచ్చిండ్రు వస్తున్నా. అంటే ఎట్లా అటాక్ చేశారు? కత్తితో? కత్తి. ఆ టైంలో మీ దగ్గర ఎవరు లేరా? నా పక్కనే పడుకుంది ఆమె. కత్తి చూడగానే బయట జెంట్స్ పడుతున్నారు, వాళ్ళకి లేపడానికి వెళ్ళింది. వచ్చేసరికి మీ బావ పేరు ఏం పేరు? కిషన్. అంటే దేనికమ్మా రీజన్? తెలియదు, ఇంటికాడ గొడవ చేసి వచ్చిందంట. మా అక్క కొట్టింది, మా అమ్మ కొట్టిందంట. ఎక్కడమ్మా చదువురామ్మా? ఎల్లమ్మ అంటే మన కేశంపేట మంచాల మండలి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ అంగీకారం లేకుండా మోటార్లకు మీటర్లు పెట్టడం అసాధ్యం. కేంద్ర కొత్త చట్టంలో కూడా మీటర్లకు మోటార్లను ఏర్పాటు చేయాలనే ఊసే లేదు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. మోటార్లకు కేంద్రం మీటర్లు పెట్టే ప్రసక్తే లేదు. ఒకవేళ మీటర్లు పెడితే దానికి పూర్తి బాధ్యత తీసుకుంటా. మీటర్లు పెట్టకపోతే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్తావా అంటూ సీఎం కేసీఆర్ కు ఆయన సవాల్ విసిరారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మెకిలిపేటలో జరిగిన ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయా అంశాలపై స్పందించారు. పెట్టుబడి పెట్టి నువ్వు దొంగతనం చేస్తే మేము భరించుడచ్చా? అరెస్ట్ చేసి తీసుకుపోయి సెక్రటరీ పట్టుకోమంటారు. ఇప్పుడు వట్టి పట్టుకోబోరు, సెక్రటరీ పట్టుకొని గుచ్చుకోపోరంటారు. ఇప్పుడు ఆయన అనుకున్నారు కేసీఆర్ అంటే అప్ప కవితగా పట్టుకోతే వాళ్ళు రెచ్చగొట్టి మహిళ తెలంగాణకు వ్యతిరేకం బీజేపీని చేసే ప్రయత్నం చేస్తున్నట్టు రైతుల విషయంలో క్లారిటీ ఉండమన్నా అన్న కూడా సమస్యలు చెప్పింది సురేష్ అన్న పార్లమెంటు మెంబరు. ఇది రాష్ట్రంలో అందుకే డబ్బులు ఇచ్చిన సర్కార్ అంటున్నామన్న. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఏం చేస్తారంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు పట్టుకొస్తారన్న. ఇక్కడ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయి. గ్రామ పంచాయతీ నిధులు కూడా దాకా గ్రామ పంచాయతీలు రాష్ట్రానికి వస్తాయి. రాష్ట్రం దాన్ని విభజిస్తుంది. ఇప్పుడు అందుకే ఇవన్నీ దోసుకుంటున్నాయి కాబట్టి ఈయన కోసమే నేరుగా నిధులు ఇస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు ఇచ్చే అవకాశం లేదు, రాష్ట్ర ప్రభుత్వానికే ఇవ్వాల్సి వస్తుంది.
ఆ ఓల్డ్ సిటీలో కరెంటు బిల్లు 1000 కోట్లు కట్టండి వసూలు చేస్తలేడు. ఫ్రీ కరెంట్ మొత్తం డైరెక్ట్ వేసుకుంటాడు. ఇవాళ ఇవి చెల్లించకుండా రైతులకు వచ్చే ఉచిత విద్యుత్ సంఘాల బిల్లులు చెల్లించకుండా అక్కడ 60,000 కోట్ల రూపాయలు డిస్కౌంట్ నష్టం జరిగింది. 18,000 కోట్ల రూపాయల దాకా ప్రభుత్వం నుంచి కట్టాలి విద్యుత్ బిల్లు. ఇవన్నీ కట్టకపోయడం వల్ల కరెంట్ ఛార్జీలు పెట్టింది. పొలం కాలం ఫ్రీ అంటుడు, ఇంటి కాలం 100కి 200 పెంచాడు. పెంచిందా లేదా? 400 అయితే 800 ఇచ్చి పడేసాడు. రైతుకి ఏం లాభం జరుగుతుంది వాళ్ళ? కాబట్టి మీటర్లు పెట్టే ప్రసక్తి లేదన్నా. నేను చెప్పిన బిడ్డ మీటర్లు నీకే పెట్టు సాధిస్తుంది, బిడ్డకు పెట్టడం అయిపోయింది. నెక్స్ట్ నీ కొడుకు నీకు కూడా పెట్టాను, గ్యారెంటీ పెట్టాను. పెట్టకుండా ఇష్టపడతావా? ఇష్టపడతావానే? ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ పెట్టడానికి అన్న ఇప్పుడు 250 కోట్లు, మీరు 200 మార్చిందని లేటెస్ట్ చూపడినా. దీనిలో ఎక్కడన్నా మోటార్లకు మీటర్లు పెట్టుకొని ఎక్కడుందా ఉంటేనే ముక్కు నేను అక్కడ వస్తా, లేకుంటే నీ ముక్కు రాయకు. నువ్వు క్షమాపణ ముక్కు ఆయన ముక్కు చూసి అందాం ఉండదు నీకు. ఆయన ముక్కు ఇస్తాను ఆయన లేదు. ఇంతవరకు అప్పుడు గత ముక్కు తిరుగుతూ పబ్లిక్ అది కూడా నాకు అవకాశం ఉన్నది. ముక్కద్దు ముక్కు అట్లా వచ్చుకో. నువ్వు తప్పపై క్షమాపణ చెప్పంటే మళ్ళీ ఇక మాట్లాడలేదు. మళ్ళీ నిన్న సరే ఇన్ని రోజులు మాట్లాడలే. మళ్ళా మీరు చూడండి, నేను ఎప్పుడైతే సమావేశంలో పేపర్ చూపెట్టినో అప్పటి నుంచి ప్రాణంగా మాట్లాడాలి. మనం మునుగోలు కూడా మాట్లాడే విషయం మాట్లాడితే పేపర్ పెట్టబెడతాను. వాళ్ళు నిన్న సాధేశారు. ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నా కదా, వాళ్ళు రైతులు రెచ్చగొట్టాలి. దయచేసి నమ్మకూడదు. ఒక్కటి మీరు చెప్పండి, మీరు ఒకటి ధైర్యంగా. నేను చాలా మీరందరూ ఆలోచించాల్సిన అవసరము. మీరు రైతులకు మీరంతా రైతు సంఘం ఎంత రైతు కూడా మీకు మంచి ఆలోచన ఉంది. దయచేసి ఒక్కటి నా విజ్ఞప్తి, అంటే కేసీఆర్ మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 100% పెట్టాను మీటర్. మీరు గుర్తిస్తారు. కేసీఆర్ 2014లో ఆస్తులు ఎంత ఇష్టపెట్టమే, ఎవరు ఇష్టపెట్టే ప్రసక్తి లేదు, భయపడే ప్రసక్తి లేదు. కవితక్కని అరెస్ట్ చేయాలని చెప్పి మొత్తం రోడ్డు ఎక్కాలి. నిజామాబాద్లో ఆదిలాబాద్లో దాదాపు 1000-200 మంది రోడ్డుకి ఎక్కడ సాటేసిన రోడ్డుగా. బిడ్డ మాకు డబ్బులు పెట్టడంలో పైసలు లేవు, రుణమాకు పైసలు లేవు, రైతులకు పై నష్టపడాలని ఏమి ఇవ్వవు. ఏమి ఇవ్వకుండా నువ్వు 1,00,000 కోట్లు ఇసుకపోయి నీ అయ్యే జాగ్రత్త ఇసుకపోయి పెట్టుబడి పెట్టి నువ్వు దొంగతనం చేస్తే మేము భరించుడచ్చా? అరెస్ట్ చేసి తీసుకుపోయి సెక్రటరీ పట్టుకోమంటారు. ఇప్పుడు పట్టుకోబోరు సెక్రటరీ పట్టుకొని గుడ్చుకోపోరు. ఆయన అనుకున్నారు కేసీఆర్ అంటే అప్పుడు కవితగా పట్టుకోతే వాళ్ళు రెచ్చగొట్టి మహిళ తెలంగాణకు వ్యతిరేకం బీజేపీని చేసే ప్రయత్నం చేస్తున్నట్టు రైతుల విషయంలో క్లారిటీ ఉండమన్నా. అన్న కూడా సమస్యలు చెప్పింది సురేష్ అన్న పార్లమెంటు మెంబరు. ఇది రాష్ట్రంలో అందుకే డబ్బులు ఇచ్చిన సర్కార్ అంటున్నామన్న. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఏం చేస్తారంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు పట్టుకొస్తారన్న. ఇక్కడ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయి. గ్రామ పంచాయతీ నిధులు కూడా దాకా గ్రామ పంచాయతీలు రాష్ట్రానికి వస్తే రాష్ట్రం దాన్ని విభజిస్తుంది. ఇప్పుడు అందుకే ఇవన్నీ దోసుకుంటుంది కాబట్టి ఈయన కోసం నేరుగా నిధులు ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు ఇచ్చే అవకాశం లేదు, రాష్ట్ర ప్రభుత్వానికే ఇవ్వాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 10న హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. రాయదుర్గంలో చేపట్టనున్న హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రోకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. రాయదుర్గం నుండి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు 31 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గం నిర్మించనున్నారు. ఇందుకు 6,250 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా. 3 ఏళ్లలో పూర్తి చేయాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మాణం జరగనుంది. అనంతరం రాజేంద్రనగర్ అప్పా వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మేడ్చల్ జిల్లా తూంకుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట అంతయపల్లి భూ నిర్వాసితులు మహాధర్నా చేపట్టారు. టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్, జెడ్పీలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ధర్నాకు సంఘీభావం తెలియజేసి రైతుల పక్షాన పోరాటంలో పాల్గొన్నారు. మంత్రి మల్లారెడ్డిని కలెక్టరేట్ ముందు గేరావ్ చేసి రైతులు నిలదీశారు.
ఇప్పుడు భూమికి మనం వేరే వేరే తీసుకున్నాం. ప్రభుత్వ ల్యాండ్ తీసుకున్నప్పుడు ప్రభుత్వ ల్యాండ్ లో మనం ఎకరా భూమి తీసుకుంటే 60% ప్రభుత్వం, 40% ప్రభుత్వం తీసుకొని 60% రైతులకు ఇస్తున్నాం. అట్లా ఇప్పుడు ఎక్కడెక్కడో ఎవరో కేటాయిస్తున్నాం. ఒక్క నిమిషం ఆగుతాను. ఉన్నా చెప్పు. ఇప్పుడు ఉప్పాలు బాగా ఉప్పాలకు పట్టాలు ఒక ఎకరకు 1000 గజాలు, సీలింగ్ ల్యాండ్ ఎకరకు 600. ఇప్పుడు కూడా 62, 63 సర్వే నెంబర్లో మేడిపల్లె కూడా నడుస్తుంది. వాళ్ళు 500 గజాలు ఇచ్చారు. అట్లా ఇప్పుడు మిగతా అయితే పొజిషన్లో లేరు. ఇప్పుడు జరిగిపోయింది. పర్మిషన్ తీసుకోవాలి ధర్నా కోసం. ధర్నా కాదు, ఇప్పుడు మేము ఏంది రిప్రజెంటేషన్ ఏదైనా పోలీస్ ధర్నా ఉందని చెప్పేసి మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. మేము మల్లారెడ్డి గారు రిప్రజెంటేషన్ అందరూ అవసరం లేదు. ఒక 5 మంది మల్లారెడ్డి గారు పడ్డం లేదు సార్. కూర్చొని ఉన్నా మేము మీరందరూ ఎన్నుకోండి. బాధ్యత ప్రభుత్వం ఉంటుంది. మరి వారి ఇచ్చిన హామీ ఇచ్చినప్పటి నుండి కూడా వాళ్ళు ఎన్నో కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళి ఎన్నో ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఇంతవరకు కూడా వారికి న్యాయం జరగలేదు. మరి కలెక్టర్ గారు కూడా ఎన్నోసార్లు కూడా వాళ్ళు ఫిర్యాదు చేస్తే కూడా స్పందించడం లేదు. మంత్రి గారు కూడా ఇప్పటి వరకు వారికి న్యాయం చేయలేదు. వెంటనే మరి ఈ ధర్నా నుంచి కూడా వాళ్ళకి మేము పిలిపిస్తా ఉన్నాం. వారికి ఖచ్చితంగా పేదలకు న్యాయం చేసిన బాధ్యత ప్రభుత్వం ఉంది కాబట్టి వారికి వెంటనే మరి వెళ్ళని డబ్బులు పెట్టుబడులు ఇవ్వాలి, భూమికి భూమి ఇవ్వాలి, ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నెరవేరే పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం తీసుకోవడం చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. 200-300 మంది అవుతారు. మరి వాళ్ళ సమస్యను ప్రభుత్వమే పరిష్కరించినట్టయితే వాళ్ళు ఈ రోజు ఈ కలెక్టరేట్ ముందట ఈ ధర్నా ప్రోగ్రాం ఏర్పాటు చేసి కూర్చోవాల్సినటువంటి అవసరం ఉండకపోయింది. కాబట్టి గత 4-5 సంవత్సరాలుగా వాళ్ళు పడుతున్న కష్టాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే, ముఖ్యంగా కలెక్టర్ గారు దీని మీద ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ ఎవరెవరైతే భూములు ప్రభుత్వం తీసుకున్నారో వాళ్ళకందరికీ భూమికి బదులు భూమి కానీ లేదా నష్టపరిహారం కానీ ఇచ్చి వాళ్ళందరినీ కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వంతో పోరాటం చేయడంలో మరి పేద ప్రజలందరి తరఫున పోరాటానికి మరి తన యొక్క సహాయ సహకారం అందించడానికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ నాయకులైనటువంటి హరివర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తప్పకుండా అతి తొందరలో ఈ యొక్క అంతాయపల్లి, తూంపుట్ట మరి బడుగు బలైన వర్గాల ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వం సత్వరమే తీర్చవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ కలెక్టర్ గారు మరి ఈ విషయంలో చర్య తీసుకుంటారని నమ్మకంతో నేను నా యొక్క ఉపవిన్యాసాన్ని ముగిస్తున్నాను. జై హింద్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదకాకాణిలో చంద్రబాబుకు టీడీపీ శ్రేణుల ఘన స్వాగతం. ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మాజీ సీఎం. తాడిపత్రిలో కెనరా బ్యాంక్ ఏటీఎం దోపిడీకి విఫల యత్నం. ఏటీఎం డోర్ అద్దాలు పగలగొట్టిన దుండగులు. కొద్దిసేపు గాల్లోనే ఆగిన షటిల్ కాక్. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వింత ఘటన. విజయవాడ స్విమ్మింగ్ పూల్ లో ప్రమాదం. క్లోరిన్ లీక్ కావడంతో పలువురికి అస్వస్థత. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్కారం.